అన్నా మహబూబ్నగర్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల సమీపంలో డీసీఎంని ఒక ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. బూరెడ్డిపల్లి దగ్గర జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ డీసీఎంని ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఇక ధర్మవరం డిపోకు చెందినటువంటి ఏపీఎస్ ఆర్టీసీ లగ్జరీ బస్సుగా తెలుస్తోంది. ఇక రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది కూడా. 15 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 36గా ఉంది. అయితే 15 మంది ఇప్పటికే గాయాల పాలైనట్టు తెలుస్తోంది. క్షతగాత్రులు వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రి తరలించారు. సో మహబూబ్నగర్ బూరెడ్డిపల్లి దగ్గర జరిగింది ఘటన. డీసీఎం వ్యాన్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలోనే బస్సు అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగింది కాబట్టి బహుశా అంత అలర్ట్గా డ్రైవర్ ఉన్నారో లేదో నిద్రమత్తులో మునిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా ఆర్టీసీ లగ్జరీ బస్ వచ్చి యూటర్న్ తీసుకుంటున్నటువంటి డీసీఎం వ్యాన్ని చాలా బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 15 మంది గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే ఆ బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ మంటల కారణంగా పూర్తిగా దగ్ధమైంది ఆ బస్సు. మీరు గమనిస్తే కనుక AP02Z0419 నెంబర్ గల ఆర్టీసీ లగ్జరీ బస్ ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి ధర్మవరం వెళ్తోంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారిగా అర్ధరాత్రి 2 గంటలకి బూరెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్నటువంటి డీసీఎం వ్యాన్ని చాలా బలంగా బస్సు ఢీకొట్టింది. మీరు చూస్తున్నారు ఆర్టీసీ స్క్రీన్ పైన పూర్తిగా దగ్ధమైనటువంటి బస్ తర్వాత కూడా ఇంకా కూడా దాని నుంచి మంటలు కొంతగా ఆ పొగలు కూడా వస్తున్న సందర్భంగా కనిపిస్తోంది. సో మీరు చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్లో కొంత డిస్టర్బింగ్ విజువల్స్ అవన్నీ కూడా. సో ఢీకొట్టిన తర్వాత వెంటనే ఆ ఆర్టీసీ బస్లో మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా పూర్తిగా బస్సు మొత్తం కూడా దగ్ధమైంది. ఒకసారి అక్కడ ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కొంత భయాందోళనకు గురైన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. సార్ జేబీఎస్ నుంచి ధర్మవరం వస్తుండగా జడ్చర్ల దాటినాక ఈ డీసీఎం వ్యాన్ ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు రోడ్లో. అది బండి అక్కడ లేక బండి యాక్సిడెంట్ అయింది. బండిలో ప్రస్తుతానికి 36 మంది ప్యాసింజర్లు ఉంటారు. అక్కడ ఇక్కడ రైట్ సైడ్లో పోయే డివైడర్ ఉంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతే గుంతలు అవి ఉన్నాయి, గుంతలు ఉన్నాయి లోయలు. సైడ్ పోయేకి లేదు. ఆ బండి డీసీఎం డ్రైవర్ దాని సెంటర్లో నిలబెట్టేసినాడు. ఇది దానికి దీనికి కంట్రోల్ కాక పోయి అనుకుంది సార్. దాన్ని రాత్రి 1:30 అయింది సార్. ప్యాసింజర్లకి ఏం కాలేదు, మూగి దెబ్బలు అయినాయి. మాకు ఒకటి కాలు ఒకటి ఇరిగింది సార్. 2 గంటలకు వచ్చినాం సార్. జేబీఎస్ జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ ఏంటి మహబూబ్నగర్ బస్ అంటే తీసుకున్నాడు. మహబూబ్నగర్ బస్ బస్ 2 బండ్లు ఇక్కడికి వచ్చేసి 2 బండ్లు ఎక్కడికి వచ్చేసి మీరు ఎక్కడి నుంచి బయలుదేరినారు? సిద్దిపేట నుంచి బయలుదేరు. మీ దాంట్లో నువ్వు డ్రైవర్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎవరికైనా దెబ్బలు తగలేదు? ఆ బస్సు కూడా బాగా ఫాస్ట్ వచ్చింది. బస్సు ఫాస్ట్ వచ్చింది. నువ్వు మళ్ళీ మీ డ్రైవర్ అంటే చూసుకోలేదా? ఇట్లా చూసుకో చిన్నగా లైట్ వేసుకున్నాడా? సిగ్నల్ లైట్ వేసుకున్నాడు. లేదంటే కాదు ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు స్లోనే ఉంటుంది సార్. మాకు డైరెక్ట్గా హైదరాబాద్ వైపు వస్తుంది సార్. మీ పేరు ఏం పేరు? రాజా పేరు. మీరెవరు? గుంటూరా? మీ ఫోన్ నెంబర్ ఇక ప్రస్తుతానికి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగింది ఈ ఘటన. సో ఇప్పటికే వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం మన వీడియోలో కనుక చూస్తే సిద్దిపేట నుంచి డీసీఎం వ్యాన్ మూవ్ అయింది. ఆ సమయంలో బూరెడ్డిపల్లి దగ్గర యూటర్న్ తీసుకునే నేపథ్యంలో బస్సు చాలా వేగంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ ఘటన కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఒకసారిగా మంటలు వ్యాపించడంతో మరింత సమాచారం ప్రతినిధి మణికంఠ అందిస్తారు లైవ్ ద్వారా. మణికంఠ,
సో ఏం జరిగింది అర్ధరాత్రి? ఇండికేషన్స్ కానీ లేకపోతే అక్కడ ఎటువంటి సీసీటీవీ ఫుటేజెస్ కానీ ఇవేమి కూడా దొరకలేదు అంటే ముఖ్యంగా ఇండికేషన్స్ అర్ధరాత్రి సమయంలో 2 గంటల సమయం అంటే బహుశా ఇది చాలా వరకు డ్రైవర్స్ నిద్రమత్తులో మునిగేటువంటి సమయం, కొంత నిద్రమత్తులో తేలియాడుతూ ఉంటారు. సో ఏ రకంగా జరిగింది ఘటన పోలీసులు ఏం చెప్తున్నారు? మన జాతీయ రహదారిపై రోజు ప్రమాదాల సంఖ్య అయితే పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. మొన్న చూస్తున్నట్టయితే కొత్తూరు దగ్గర జరిగినటువంటి ప్రమాద ఘటన మరొక రోడ్డు ప్రమాద ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. రాత్రి అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒకసారిగా DCM ను ఢీకొన్న నేపథ్యంలో పూర్తిగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్నటువంటి గుంతలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బస్సులు ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. అప్రమత్తమైనటువంటి ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా బస్సులో నుంచి కిందికి దిగి వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. దాదాపుగా అర్ధరాత్రి సమయంలో 1:30 ప్రాంతంలో ఈ ప్రమాదం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్నటువంటి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు బూరెడ్డిపల్లి జడ్చర్ల సమీపంలో ఉన్నటువంటి బూరెడ్డిపల్లి సమీపంలోకి రాగానే యూటర్న్ తీసుకుంది. ఒక DCM వాహనం అక్కడ యూటర్న్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బస్సు DCM వాహనాన్ని ఢీకొనడం జరిగింది. దీనికి మత్తు కారణమా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యమా అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ముసురు వర్షం కురుస్తుంది, మరోవైపు చిమ్మ చీకటి అర్ధరాత్రి సమయం, దాదాపుగా అంతా నిద్రించే సమయం కాబట్టి అసలు ఏం జరిగిందో కూడా ప్రయాణికులు తెలియనటువంటి పరిస్థితి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన నేపథ్యంలో ప్రయాణికులంతా కూడా కొంతమంది అనంతపురం, మరికొంతమంది ధర్మవరం దూర ప్రాంతాలకు వెళ్తున్న వారంతా కూడా బస్సులో నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బస్సు వెళ్లి DCM ని ఢీకొన్న నేపథ్యంలో ఆ శబ్దానికి వాళ్ళు కళ్ళు తెరిచి చూసే లోపు బస్సు అంతా కూడా పొగలు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారంతా కూడా అలర్ట్ అయిపోయారు. బస్సు అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టుకొని బయటికి దూకినటువంటి పరిస్థితి. మొన్న కొత్తూరు దగ్గర చూసాం. కొత్తూరు దగ్గర కూడా సేమ్ ఇటువంటి ఘటన జరిగింది. యూటర్న్ దగ్గర DCM వాహనం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలో వేగంగా వచ్చినటువంటి లారీ అక్కడ ఢీకొట్టిన నేపథ్యంలో బైక్ పై వెళ్తున్నటువంటి ఓ వ్యక్తి చనిపోయినటువంటి ఘటన చూసాము. అది మరొక ముందే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా కొత్తూరు ఏదైతే జడ్చర్ల సమీపంలోని బూరెడ్డిపల్లి దగ్గర కూడా DCM వాహనం యూటర్న్ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సో ఇదంతా చూస్తున్నట్లయితే యూటర్న్ ఎక్కడ చికిత్స పొందుతున్న ప్రస్తుతం వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? గాయపడిన వారందరినీ కూడా మొత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినటువంటి దాదాపుగా బస్సు ప్రమాద సమయంలో 36 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది వరకు కూడా గాయపడ్డారు. అందులో బస్సు డ్రైవర్ కాలు కూడా విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. క్షతగాత్రులందరినీ కూడా ఉటావుటిన మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారు. అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకునే వెంబడే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఒకసారిగా బస్సులో నుంచి మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫైర్ ఇంజన్ కు కూడా ఇన్ఫార్మ్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్ కూడా బస్సు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, కానీ బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. మంటలు అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి, బస్సు అంటుకుపోయినటువంటి పరిస్థితి. సో అక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా 108 లో పూర్తిగా క్షతగాత్రులందరినీ కూడా జిల్లా ఆసుపత్రికి 36 మంది అక్కడ ప్రయాణికులు తెలుస్తోంది. సో 15 మందికి పైగా గాయాలయ్యా. వారందరూ కూడా జిల్లా ఆసుపత్రి తరలించి ప్రస్తుతం అందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. సో ఇంకా పెద్దగా బస్సు అయితే పూర్తిగా దగ్ధమైంది, కానీ ఎటువంటి ప్రయాణికులకు కూడా పెద్దగా గాయాలు కానివ్వండి, ఎటువంటి మరణాలు అయితే సంభవించలేనట్టుగా మనం భావించాలి. డ్రైవర్కి అయితే కొంత ఫ్రాక్చర్ జరిగినట్టుగా చెప్తున్నారు పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. ఎవరు లేరు. అరే ముందలు పోయింది. అన్నా ముందల్పా అన్నా ముందల్పా అన్నా బ్లాస్ట్ అవుతుందన్నా ముందల్పా అంటే మహబూబ్నగర్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల సమీపంలో DCM ని ఒక ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. బూరెడ్డిపల్లి దగ్గర జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలోనే ఈ DCM ని ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఇక ధర్మవరం డిపోకు చెందినటువంటి APS ఆర్టీసీ లగ్జరీ బస్సుగా తెలుస్తోంది.
ఇక రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది కూడా. 15 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారి సంఖ్య 36గా ఉంది. అయితే 15 మంది ఇప్పటికే గాయాల పాలైనట్టు తెలుస్తోంది. క్షతగాత్రులు వెంటనే 108 అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రి తరలించారు. సో మహబూబ్ నగర్ బూరెడ్డిపల్లి దగ్గర జరిగింది ఘటన. డీసీఎం వ్యాన్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలోనే బస్సు అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగింది కాబట్టి బహుశా అంత అలర్ట్గా డ్రైవర్ ఉన్నారో లేదో నిద్రమత్తులో మునిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా ఆర్టీసీ లగ్జరీ బస్సు వచ్చి యూటర్న్ తీసుకుంటున్నటువంటి డీసీఎం వ్యాన్ని చాలా బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 15 మంది గాయాలైనట్టు తెలుస్తోంది. వెంటనే ఆ బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ మంటల కారణంగా పూర్తిగా దగ్ధమైంది ఆ బస్సు. మీరు గమనిస్తే కనుక AP02Z0419 నెంబర్ గల ఆర్టీసీ లగ్జరీ బస్సు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి ధర్మవరం వెళ్తోంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారిగా అర్ధరాత్రి 2 గంటలకి బూరెడ్డిపల్లి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. యూటర్న్ తీసుకుంటున్నటువంటి డీసీఎం వ్యాన్ని చాలా బలంగా బస్సు ఢీకొట్టింది. మీరు చూస్తున్నారు ఆర్టీసీ స్క్రీన్ పైన పూర్తిగా దగ్ధమైనటువంటి బస్ తర్వాత కూడా ఇంకా కూడా దాని నుంచి మంటలు కొంతగా ఆ పొగలు కూడా వస్తున్న సందర్భంగా కనిపిస్తోంది. సో మీరు చూస్తున్నారు రైట్ సైడ్ బాక్స్లో కొంత డిస్టర్బింగ్ విజువల్స్ అవన్నీ కూడా. సో ఢీకొట్టిన తర్వాత వెంటనే ఆ ఆర్టీసీ బస్లో మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా పూర్తిగా బస్సు మొత్తం కూడా దగ్ధమైంది. ఒకసారి అక్కడ ప్రయాణికులు కావచ్చు, స్థానికులు కొంత భయాందోళనకు గురైన వారందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. సార్ జేబీఎస్ నుంచి ధర్మవరం వస్తుండగా జడ్చర్ల దాటినాక ఈ డీసీఎం వ్యాన్ ఉన్నట్లుండి యూటర్న్ తీసుకున్నారు రోడ్లో. మరి బండి అక్కడ లేక బండి యాక్సిడెంట్ అయింది. బండిలో ప్రస్తుతానికి 36 మంది ప్యాసింజర్లు ఉంటారు. అక్కడ రైట్ సైడ్లో పోయే డివైడర్ ఉంది. ఇట్లా లెఫ్ట్ సైడ్ పోతే గుంతలు ఉన్నాయి లోయలు. సైడ్ పోయేకి లేదు. ఆ బండి డీసీఎం డ్రైవర్ దాని సెంటర్లో నిలబెట్టేసింది.